మొదట ఇచ్చిండ్రు కాబట్టి మేము నమ్మి పంటలు వేసుకున్నాము. మొదలే ఇయ్యమని చెప్తే కనీసం వేయకుండా ఉండేవాళ్ళము. మాకు అనవసరంగా ఈ ప్రభుత్వం నష్టం చేకూర్చింది అని చెప్పి వాళ్ళు స్పష్టంగా నాతోనే స్వయంగా చెప్పడం జరిగింది. రెండవది ఏంటంటే గత 10 సంవత్సరాలు 10లో 2-3 సంవత్సరాలు మినహాయిస్తే 7-8 సంవత్సరాలు వ్యవసాయ స్థిరీకరణ అనే ఒక అంశాన్ని కేంద్ర బిందువుగా పెట్టుకొని రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని స్పష్టమైన విధానాలు తీసుకొని చర్యలు చేపట్టింది. అందులో మీరందరూ కూడా చూసినారు ప్రత్యక్షంగా దాన్ని. ఒకటి, రైతులకు నీరు సరఫరా చేయడం అనేక పద్ధతుల ద్వారా. రెండవది, రైతుకు పెట్టుబడి ఇవ్వడం సరైన సమయంలో. రైతు బంధు అనేటువంటి కార్యక్రమాన్ని దేశంలోనే వినూత్న కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి తీసుకొచ్చి టైం మీద అదునుకు వాళ్ళకు అందేటట్టుగా రైతు బంధు పెట్టుబడి సహాయం చేయడం. మూడవది, 24 గంటలు రెప్పపాటు కూడా పోకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా చేయడం. నాలుగవది, రైతుల యొక్క పంటలన్నీ కూడా 7,600 పైచిలకు కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయటం. ఐదవది, రైతులకు అనుకోకుండా ఏదైనా సంభవిస్తే వాళ్ళకి రైతు బీమా ఏర్పాటు చేయటం. ఇటువంటి నిర్దిష్టమైనటువంటి పనులతోని వ్యవసాయ రంగం అద్భుతమైనటువంటి దశకు తెలంగాణలో పోయి దానికి మీరందరూ కూడా సాక్షులు. 2014 ముందు 30-40 టన్నుల ధాన్యం కూడా పండించినటువంటి తెలంగాణ, 3,40 లక్షల టన్నుల ధాన్యానికి మించిన తెలంగాణ 3 కోట్ల పైచిలకు ధాన్యాన్ని ఉత్పత్తి చేసి పంజాబ్కే పోటీగా నిలిచి దేశంలో అగ్రస్థానానికి పోయేటువంటి పరిస్థితికి దూసుకొని పోయింది. ఇది కట్టుకథ కాదు, పిట్టకథ కాదు. ఇది నిజంగా ప్రజలందరి సాక్షిగా, మీ అందరి సాక్షిగా జరిగినటువంటి దృశ్యం మనం చూసి